ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీడియోలో ఇప్పుడు ఏపీలో డిఎస్సి జరుగుతున్నట్టుగానే తెలంగాణలో కూడా టెట్ నిర్వహిస్తున్నారు. సో తెలంగాణ టెట్కి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ వీడియో అండి. సో ఈ ఇన్ఫర్మేషన్లో ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి, దాని షెడ్యూల్ ఏంటి, దాని టైమింగ్స్ ఏంటి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఒకసారి చూడండి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి, అలాగే లైక్ చేస్తున్న వాళ్ళకి, షేర్ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఈ వీడియోని కూడా షేర్ చేయండి, ఎవరికైనా ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. వీడియోలోకి వెళ్తే తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ మొట్టమొదటగా జూన్ 15వ తేదీ నుంచి జరగాలి అని చెప్పి అన్నారు. సో అట్లాంటిది మొట్టమొదట జూన్ 15న జరగాల్సిన షెడ్యూల్ని చేంజ్ చేసి జూన్ 18 నుంచి 30వ తేదీ వరకు అయితే పరీక్షలు నిర్వహించనున్నారు. సో ఈ విధంగా మనకి జూన్ 18 నుంచి జూన్ 30వ తేదీ వరకు అయితే పరీక్షలు జరగబోతున్నాయండి టెట్ ఎగ్జామ్స్కి సంబంధించి. తెలంగాణలో జరగబోయేటువంటి టెట్ ఎగ్జామ్స్ 18 నుంచి 30వ తేదీ వరకు జరగబోయేటువంటి ఎగ్జామ్స్ విద్యాశాఖ మంత్రి ఒక షెడ్యూల్ విడుదల చేశారు. ఎప్పుడెప్పుడే ఎగ్జామ్స్ జరుగుతాయి అనేది. ఈ ఎగ్జామ్స్ అనేది మనకి ఎప్పుడు జరుగుతాయి అనే లింక్ అయితే మాత్రం https://easy.tet.in అనేటువంటి వెబ్సైట్లో అయితే మనం చూడవచ్చు. ఈ వెబ్సైట్లో మనం చూసుకోవచ్చు. టెట్ ఎగ్జామ్స్ అనేవి మనకి తెలంగాణలో టెట్ ఎగ్జామ్స్ అనేవి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మొత్తం 16 రోజులు పరీక్షలు అయితే నిర్వహించనున్నారు. ఈ 16 రోజుల పరీక్షలు ప్రతిరోజు అయితే మార్నింగ్ షెడ్యూల్, ఈవినింగ్ షెడ్యూల్, అంటే మార్నింగ్ షెడ్యూల్, ఆఫ్టర్నూన్ షెడ్యూల్, మొత్తం 2 షెడ్యూల్స్ జరుగుతాయి. మార్నింగ్ సెషన్ సెకండ్, అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ లాగా జరుగుతాయి. సో ప్రతి పరీక్ష కూడా మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ జరుగుతాయని చెప్పాను కదా. సో దాని ప్రకారం మార్నింగ్ 9 నుంచి 11 వరకు, 11 గంటల వరకు అయితే ఎగ్జామ్ జరుగుతుంది ఒక సెషన్. మళ్ళీ మధ్యాహ్నం సెషన్ వచ్చేసరికి 2 నుంచి 4:30 వరకు అయితే జరుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే 5వ తరగతి వరకు బోధించాల్సినటువంటి వాళ్ళకి పేపర్ 1 పరీక్ష ఉంటుంది. పేపర్ 2 వచ్చేసరికి 6వ తరగతి నుంచి బోధించే వాళ్ళకి పేపర్ 2 ఉంటుందండి. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు. 5వ తరగతి నుంచి బోధించాల్సిన వాళ్ళకి పేపర్ 1, 5వ తరగతి వరకు బోధించాల్సిన వాళ్ళకి, 6వ తరగతి నుంచి బోధించే వాళ్ళకైతే మాత్రం పేపర్ 2, అది ఆఫ్టర్నూన్ సెషన్ ఉంటుంది. పేపర్ 1 మార్నింగ్ సెషన్ అయితే ఉంటుంది. ఈ పరీక్షలు తెలుగు, ఇంగ్లీషు, హిందీ, కన్నడ, తమిళం, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ, సంస్కృత మీడియాలలో, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, హిందీ మీడియం, అట్లా అన్ని భాషల మీడియాల్లో అయితే ఎగ్జామ్ అయితే నిర్వహించనున్నారండి. సో ఈ ఎగ్జామ్ అనేది పేపర్ 2 ఎగ్జామ్ వచ్చేసరికి మ్యాథ్స్, సైన్స్తో ఎగ్జామ్తో ప్రారంభమై 16 సెషన్లుగా అయితే జరగనున్నాయి పేపర్ 2 ఎగ్జామ్స్. సో జూన్ 30వ తేదీ మైనార్టీ భాషలో జరిగేటువంటి మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ ఎగ్జామ్తో పరీక్షలు అయితే ముగుస్తున్నాయి. ఎగ్జామ్స్కి సంబంధించిన హాల్ టికెట్స్ జూన్ 9వ తేదీ నుంచి విడుదలయ్యాయి. సో అప్లోడ్ చేసుకోండి హాల్ టికెట్స్ని. ఎక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నారు, పరీక్షా కేంద్రాలు ఎక్కడున్నాయి అంటే తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్, జగిత్యాల, పటాన్చెరు, సంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, వరంగల్, సిరిసిల్ల, మెదక్ జిల్లాలలో, మంచిర్యాల, మహబూబ్ నగర్ జిల్లాలో అయితే పరీక్షా కేంద్రాలు అయితే నిర్వహిస్తున్నారు. సో ఈ డిస్ట్రిక్ట్స్ వారీగా ఎక్కడెక్కడ వాళ్ళ ప్లేసెస్ ఉన్నాయో హాల్ టికెట్స్ ప్రకారం చూసుకొని వాళ్ళు వెళ్ళి ఎగ్జామ్ రాయొచ్చు. తెలంగాణ టెట్ ఎగ్జామ్స్కి అప్లై చేసుకున్న వాళ్ళ సంఖ్య ఎంత అంటే 1,83,653 మంది అభ్యర్థులు అయితే అప్లై చేసుకున్నారండి. సో ఎగ్జామ్స్ అయితే జూన్ 18వ తేదీ నుంచి జరగనున్నాయి. సో అందరూ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. సో లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని ఎవరికైనా. అలాగే టెట్కి సంబంధించిన పోర్షన్ కూడా వీడియోస్ చేస్తున్నాను, చూస్తూ ఉండండి.